అనేది జిఎస్డిపి చూసినాం, ప్రస్తుత ధరలు చూసినాం, స్థిర ధరలు చూసినాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటిదండి? వృద్ధి రేటు చూద్దాం. ఏంటిది? వృద్ధి రేటు చూద్దాం. మరి వృద్ధి రేటు అంటే ఏంటిది? వృద్ధి రేటు, గ్రోత్ రేటు, గ్రోత్ రేట్ పైన ప్రశ్నలు ఎలా వస్తాయి అంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు, 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు. ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. జిఎస్డిపి వృద్ధి రేటు, తలసరి ఆదాయ వృద్ధి రేటు, వ్యవసాయ రంగ వృద్ధి రేటు, పారిశ్రామిక రంగ వృద్ధి రేటు, సేవా రంగం యొక్క వృద్ధి రేటు, వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో ఒక్కొక్క దాని గురించి వృద్ధి రేట్లు, పారిశ్రామిక రంగం దాని అనుబంధ రంగాల్లో ఒక్కొక్క దాని గురించి వృద్ధి రేట్లు, సేవా రంగం దాని అనుబంధ రంగాల్లో ఒక్కొక్క దాని గురించి వృద్ధి రేట్లు రావడం జరుగుతుంది. మరి ఈ వృద్ధి రేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనంటే మనకి ప్రస్తుతం ఉన్న సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం అవైలబుల్ డేటా ఏంటిది? 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. దీనికి ప్రీవియస్ ఇయర్ ఏంటిది? 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కదా. రైట్. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 100 రూపాయలు. ఎంత? 100 రూపాయలు. గత ఆర్థిక సంవత్సరంలో 2023-24లో ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? 50 రూపాయలు. ఓకేనా? రైట్. మరి గ్రోత్ రేట్ని ఏ విధంగా లెక్కిస్తారు అని అంటే ఫైనల్ వాల్యూ ఏంటిది? ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేస్తే వచ్చేదే గ్రోత్ రేట్ అండి. మనకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క డాటా అనేది మనకు ఇక్కడ ఇది ఫైనల్ వాల్యూ అవుతుంది. గత ఆర్థిక సంవత్సరం యొక్క డాటా అనేది మనకి ఇనిషియల్ వాల్యూ అవుతుంది. ఏంటిది? గత ఆర్థిక సంవత్సరం యొక్క డాటా ఇనిషియల్ వాల్యూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క డాటా ఫైనల్ వాల్యూ అవుతుంది. మరి ఇక్కడ ఫైనల్ వాల్యూ 100 రూపీస్ మైనస్ 50/50 ఇంటూ 100 చేయండి. ఎంత వస్తుందండి? 50/50 ఇంటూ 100 ఎంత వచ్చింది? 100% వృద్ధి రేటు రావడం జరిగింది. ఎందుకు? ఇక్కడ నీకు 50 రూపాయల తలసరి ఆదాయం ఏమైందండి? 100 రూపాయలు అయింది. ఇది 100 ఎంత? 50 రూపాయలు డబల్ అయింది. డబల్ అయిందంటే ఆల్మోస్ట్ నీకు 100% వృద్ధి రేటు వచ్చింది అని అర్థం కదా. అంత క్లియర్గా కూడా అవసరం లేదు, జస్ట్ ఇది చూడండి ఫార్ములా. ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేస్తే వచ్చేదే పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేటు. ఇప్పుడు ఇదే మనకి సేమ్ ఇదే ప్రొసీజర్లో ఈ అంశం చూద్దాం క్లియర్గా. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి 200 కోట్లు అయితే ఏంటిది? 200 కోట్లు అయితే మరి గత ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి అనేది 150 కోట్లు. ఏంటిది? గత ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి 150 కోట్లు. ఇదేంటిదండి? ఇప్పుడు ఫైనల్ వాల్యూ అవుతుంది. ఇదేంటిదండి? ఇనిషియల్ వాల్యూ అవుతుంది. ఓకేనా? రైట్. ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేయాలి. అంతేనా? రైట్. ఎంత వస్తుంది ఇప్పుడు? 50/150 ఇంటూ 100 చేయాలి. ఓకేనా? రైట్. 0.3 ఎంత వచ్చిందండి? 33.9% గ్రోత్ రేట్. ఎంత? 33.9% వృద్ధి రేటు రావడం జరిగింది. ఈ అంశం చూడాలి. అంటే వృద్ధి రేటు అనే పదం వచ్చింది అంటే మీ మైండ్లో గుర్తుకు రావాల్సింది ఇదంతా క్యాలిక్యులేషన్స్ కాదు, ఒక కాన్సెప్ట్ మాత్రమే. ఏంటిది? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క విలువ మైనస్ గత ఆర్థిక సంవత్సరం యొక్క విలువ బై గత ఆర్థిక సంవత్సరం యొక్క విలువ ఇంటూ 100. ఏమని రాసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ క్లియర్గా? ఏదైతే లెక్కిస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని రాద్దాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయము మైనస్ గత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయము బై గత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయము ఇంటూ 100 చేయాలి. జిఎస్డిపి వృద్ధి రేట్ అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి మైనస్ గత ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి బై గత ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి
ఇంటూ 100 చేయగా వచ్చేదే జిఎస్డిపి వృద్ధి రేటు. ఓకేనా? వ్యవసాయ రంగ వృద్ధి రేటు అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క వ్యవసాయ రంగం యొక్క విలువ మైనస్ గత ఆర్థిక సంవత్సరం యొక్క వ్యవసాయ రంగం యొక్క విలువ బై గత ఆర్థిక సంవత్సరం యొక్క వ్యవసాయ రంగం యొక్క విలువ ఇంటూ 100. నెక్స్ట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క పారిశ్రామిక రంగం యొక్క విలువ మైనస్ గత ఆర్థిక సంవత్సరం యొక్క పారిశ్రామిక రంగం యొక్క విలువ బై గత ఆర్థిక సంవత్సరం యొక్క పారిశ్రామిక రంగం విలువ ఇంటూ 100 చేస్తే పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటు వస్తుంది. సేమ్ సేవా రంగం కూడా అంతే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సేవా రంగం యొక్క విలువ మైనస్ గత ఆర్థిక సంవత్సరంలో సేవా రంగం యొక్క విలువ బై గత ఆర్థిక సంవత్సరంలో సేవా రంగం యొక్క విలువ ఇంటూ 100 చేస్తే వచ్చేదే వృద్ధి రేటు. మీకు ఏదైతే వృద్ధి రేటు అడుగుతున్నాడో ఆ వృద్ధి రేటు అనేది మీకు మైనస్లో వస్తుందా ప్లస్లో వస్తుందా అనేది కూడా మీరు గుర్తించాలి. ఎందుకు అంటున్నానంటే మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ గత ఆర్థిక సంవత్సరంలో జిఎస్డిపి 150 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిఎస్డిపి 200 కోట్లు. అంటే 150 కంటే 200 ఎక్కువనా కాదా? ఎక్కువనే. ఓకే రైట్. ఎంత? 50 కోట్లు ఎక్కువ పెరుగుదల నమోదైంది. కాబట్టి వృద్ధి రేటు మీకు ధనాత్మకంగా రావడం జరుగుతుంది. లేదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనకి జిఎస్డిపి ఎంత? 50 కోట్లు మాత్రమే వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో జిఎస్డిపి ఎంతగా ఉండేది అని అంటే గత ఆర్థిక సంవత్సరంలో జిఎస్డిపి వచ్చేసి 75 కోట్లు ఉంది. ఎంత? 75 కోట్లు ఉంది. అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిఎస్డిపి విలువ పెరిగిందా తగ్గిందా? తగ్గుదల నమోదైంది. తగ్గుదల నమోదైనప్పుడు గ్రోత్ రేట్ ఏ విధంగా వస్తుందండి? మైనస్లో వస్తుంది. చూడండి 50 మైనస్ 75 బై 75 ఇంటూ 100 రావడం జరుగుతుంది. అంటే మైనస్ 25 బై 75 ఇంటూ 100 ఎంత? 3 మైనస్ 100 బై 3 ఎంత వచ్చింది? 33.9%. అంటే ఇది ఎంత? నెగిటివ్ గ్రోత్ రేట్ అండి. ఎంత? నెగిటివ్ గ్రోత్ రేట్ అనగా రుణాత్మకం రావడం జరుగుతుంది. ఇది కూడా గుర్తించాలి. ఏంటిది? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయం కానీ జిఎస్డిపి విలువ కానీ వ్యవసాయ రంగ విలువ కానీ పారిశ్రామిక రంగ విలువ కానీ సేవా రంగ విలువలు కానీ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉంటే మీకు ధనాత్మకంగా గ్రోత్ రేట్ వస్తుంది. తక్కువ ఉన్నాయా? రుణాత్మకమైన గ్రోత్ రేట్ వస్తుంది. ఎందుకు అడుగుతున్నాను ఈ అంశం అంటే మీకు ఎగ్జామ్లో తప్పకుండా గ్రోత్ రేట్లు ఇచ్చేటప్పుడు నెగిటివ్ గ్రోత్ రేట్లు కూడా మీకు ఆప్షన్లో ఉంటాయి. సర్వేలో మీకు ఎక్కడైతే నెగిటివ్ గ్రోత్ రేట్ కనిపిస్తుందో అంశాన్ని మీరు పర్టికులర్గా గుర్తుంచుకోవాల్సిందే. ఎందుకు? గత ఆర్థిక సంవత్సరంలో దాని యొక్క విలువల కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ యొక్క విలువలు తక్కువగా ఉంటేనే నెగిటివ్ గ్రోత్ రేట్ వస్తుంది. ఈ అంశాలు క్లియర్గా చూసుకోండి. ఇది గ్రోత్ రేట్కి సంబంధించి. మీకు ఈ ఫార్ములాతోటి పని లేదు, జస్ట్ గుర్తుంచుకోవాలి. ఎందుకు? గ్రోత్ రేట్ అంటే గత ఆర్థిక సంవత్సరంతో కంపేర్ చేసి కనుక్కుంటారు అనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక అంశం మనకి ఏమేమైపోయినాయండి? జిఎస్డిపి అయిపోయింది, అదేవిధంగా ప్రస్తుత ధరలు స్థిర ధరలు వృద్ధి రేట్ అయిపోయింది కదా. ఇంకొకటి ఏముందండి? తలసరి ఆదాయం. తలసరి ఆదాయం. ఓకే రైట్. తలసరి ఆదాయం. మరి తలసరి ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తాము? ఏంటిది? తలసరి ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తారంటే మనము జిఎస్డిపి అంటే ఏమని మాట్లాడుకున్నాము? ఒక రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దు లోపల తయారైన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే ఏమనుకున్నాము? జిఎస్డిపి అన్నాం. ఇది తెలంగాణ రాష్ట్రం అయితే టీఎస్జిఎస్డిపిగా లెక్కిస్తాం. మరి టీఎస్జిఎస్డిపిలో తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దు లోపల తయారైన అంతిమ వస్తు సేవలు మొత్తం విలువ 1000 కోట్లు కదా. ఓకే రైట్. ఈ జిఎస్డిపి బై ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం పాపులేషన్ ఎంత? 500 మంది అనుకుంటే అప్పుడు ఎంత వస్తుంది అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2 వస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి బై తెలంగాణ రాష్ట్రం యొక్క పాపులేషన్, తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం జనాభా చేయగా వచ్చేదే తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము. ఏంటిది? తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ అంశం ఏముందండి? అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఇగో ఈ పదజాలాల పైన మనకి పట్టు లేకపోతే ప్రశ్న గుర్తించలేము. సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. ఇగో ఈ పదాల పైన మనకి మొన్న వచ్చిన
గ్రూప్ 2 ఎగ్జామ్లో చాలా రకాల ప్రశ్నలు వచ్చాయి, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మరి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ముందస్తు అంచనాలు, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాలు, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ రెండవ సవరించిన అంచనాలు, థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మూడవ సవరించిన అంచనాలు అంటే ఎందుకంటారు, అది క్లారిటీ ఉండాలి. అది చూద్దాం ఇప్పుడు 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటున్నాం. ఏంటిది? అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటున్నాం. దీనికి ముందు 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అవుతుంది. ఏంటిది? ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అవుతుంది. ఓకేనా? రైట్. 2024-25 ఆర్థిక సంవత్సరం అంటున్నాం కదా. మనకి ఆర్థిక సంవత్సరం ఏంటిదండి? ఏప్రిల్ 1 టు మార్చ్ 31 అవుతుంది. ఓకేనా? రైట్. 2024లో ఏప్రిల్తో ప్రారంభమై 2025 మార్చ్ 31 తోటి మనకి ఈ యొక్క ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. అంతేనా కదా? రైట్. ఓకే. 2024-25 ఆర్థిక సంవత్సరం యొక్క సర్వేని ఎప్పుడు ప్రవేశపెడతామండి? 2025 జనవరి చివరి రోజున ప్రవేశపెడతాం. ఎప్పుడు? బడ్జెట్ ఏమో 2025 ఫిబ్రవరి 1న ప్రవేశపెడితే దానికి ముందు ఒకరోజు జనవరి చివరి రోజు నాడు మనకి ఆర్థిక సర్వే ప్రవేశపెడితే మనకున్న అవైలబుల్ సర్వే ప్రకారం ఉన్న డాటా 2024-25 ఆర్థిక సర్వే, 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. అంతేనా కదా? ఓకే. రైట్. ఓకే. 2025 ఫిబ్రవరి బడ్జెట్ కంటే ముందు 2025 జనవరి చివరి రోజు నాడు ప్రవేశపెట్టినాము ఈ ఆర్థిక సర్వే. ఓకేనా? రైట్. ఈ ఆర్థిక సర్వేలో మార్చి 31 వరకు ఉండే సమాచారం ఉండాలా వద్దా? ఉండాలి. నువ్వు ఎప్పుడు ప్రవేశపెట్టినావు? జనవరి చివరి రోజు నాడు ప్రవేశపెట్టినావు. ఓకే. ఈ ఆర్థిక సర్వే తయారు చేయడం కోసము 2025 జనవరి 1 నుంచే గణాంకాలను సేకరించి జనవరి 1 వారంలో గణాంకాలు సేకరించి జనవరి 2nd వీక్లో ఈ యొక్క సర్వేను ముద్రించి ప్రింట్ చేసి జనవరి యొక్క 3వ వారంలో చివరి పని దినాన జనవరి నెల యొక్క చివరి రోజు నాడు మనకి సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆర్థిక సర్వేను. ఓకేనా? రైట్. ఆ పార్లమెంటులో భాగంగా లోక్సభలో మనకి మొదటగా ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. ఓకే. ఇది గుర్తుంచుకోండి. మనకి అదంతా క్లియర్గా ఈ అంశం చూస్తే నువ్వు జనవరి చివరి రోజు నాడు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టినవు అని అంటే జనవరి మొదటి వారం నుంచే నువ్వు గణాంకాలను సేకరించినవు అంటే నువ్వు జనవరి యొక్క డాటాను కూడా మనకి ఆర్థిక సర్వేలు తీసుకోరు. ఎందుకు? నువ్వు 1st వారం నుంచే గణాంకాలను సేకరించి 2nd వారంలోనే నువ్వు ప్రింట్ చేసి 3rd వారం 4th వీక్ వచ్చేసరికి నువ్వు సర్వేని ప్రవేశపెడుతుంది. కాబట్టి జనవరి సమాచారాన్ని కూడా తీసుకోలేదు. మనకి 2025 మార్చ్ 31 వరకు సమాచారం ఉండాలి. మరి నువ్వు జనవరి సమాచారం తీసుకోలే, ఫిబ్రవరి సమాచారం తీసుకోలే, మార్చ్ సమాచారం కూడా తీసుకోలే. ఓకేనా? రైట్. ఇక్కడ ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఏవైతే గణాంకాలు ఉన్నాయో ఏ సెక్టార్సు ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ ఇంకా అన్ని రకాల రంగాల యొక్క విలువలన్నీ కూడా ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు మీకు అక్యురసీ విలువలు ఉంటాయి. అంటే అప్పటి వరకు ఆ గణాంకాలు పూర్తయ్యాయి. డిసెంబర్ 31 వరకు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వచ్చిన నిజ విలువల ఆధారంగా ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు విలువలు మనం సమాచారము జనవరిలోనే సేకరించినాము. ఓకేనా? రైట్. మరి ఈ యొక్క ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 టు మార్చ్ 31 వరకు నువ్వు ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉన్న విలువలు మాత్రమే ఈ ఆర్థిక సర్వేలో పొందుపరిస్తే అది ఆర్థిక సంవత్సరం యొక్క ఆర్థిక సర్వే అవుతుందా? కాదు. కాబట్టి జనవరి విలువ, ఫిబ్రవరి విలువ, మార్చి విలువ ఏం చేస్తారు అంటే ఆర్థిక నిపుణులు జనవరిలో వ్యవసాయ రంగంలో ఎంత డాటా వస్తుంది, ఫిబ్రవరిలో వ్యవసాయ రంగంలో ఎంత డాటా వస్తుంది, మార్చిలో వ్యవసాయ రంగంలో ఎంత డాటా వస్తుంది, పారిశ్రామిక రంగం విలువ జనవరిలో, పారిశ్రామిక రంగం విలువ ఫిబ్రవరిలో, పారిశ్రామిక రంగం విలువ మార్చిలో, సేవారంగం విలువ జనవరిలో, సేవారంగం విలువ ఫిబ్రవరిలో, సేవారంగం విలువ మార్చిలో ఏ విధంగా ఉంటాయి అనేది ఊహించి ఎస్టిమేట్స్ చేసి అడ్వాన్స్గా ముందస్తుగానే ఎంతెంత విలువలు వస్తాయి అనేవి ఊహించి రాయడం జరుగుతుంది. ఏ విధంగా? ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు మీకు అక్యురసీ విలువలు ఉంటాయి. ఎందుకంటే వాటి విలువలు మనకి గణాంకాలలో రూపంలో రావడం జరిగింది. మరి జనవరి, ఫిబ్రవరి, మార్చి విలువలు ముందస్తుగానే ఆర్థిక నిపుణులు అంచనా వేసి
మనకి ఇక్కడ ఆర్థిక సర్వే తయారు చేస్తారు కాబట్టి ఇగో దీనిని అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ముందస్తు అంచనా అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఏంటిది? ముందస్తు అంచనా అని చెప్పి పిలవడం జరుగుతుంది. అంతేనా కాదా? రైట్. ఈ అంశం చూద్దాం. సేమ్ అది గుర్తుంచుకోరి. మరి ఇక్కడ ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అనే పదం వచ్చింది. ఏంటిదండి? ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అనే పదం వచ్చింది. ఎందుకు ఈ ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ వచ్చింది? మొదటి సవరించిన అంచనా అంటే ఏంటిది చూడండి. మరి 2023-24 ఆర్థిక సర్వే ప్రవేశపెట్టే నాటికి అది ఏమైంది? అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఏంటిది? అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అవుతుంది కదా? రైట్, ఒప్పుకుందాం. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ గత ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన సర్వే ఇది. ఆనాటికి ప్రవేశపెట్టేటప్పుడు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కాస్త ప్రస్తుతము 2025లో ఫిబ్రవరి బడ్జెట్కి ముందు ప్రవేశపెట్టే 2024-25 ఆర్థిక సర్వేలో ఈ ఆర్థిక సంవత్సరం అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అయితే దీనిలో 2023-24ని ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్గా ఎందుకు ఇచ్చారు అనేది ఇక్కడ చూడాలి మనం. ఓకేనా? రైట్. ఈ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టేటప్పుడు ఆర్థిక సంవత్సరం దేంతో ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31కి ముగుస్తుంది కదా? రైట్. ఈ సర్వేలో కూడా ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు మనకి అక్యురసీ విలువలు ఉంటాయి. ఎందుకు? సమాచారం సేకరించినాం కాబట్టి. జనవరి, ఫిబ్రవరి, మార్చి విలువలు ఏమవుతాయి? ఇక్కడ కూడా ఊహించే రాస్తారు కదా. ఎందుకు? జనవరి మొదటి వారంలోనే ఈ యొక్క గణాంకాలను సేకరించి రెండవ వారంలో వాటిని ముద్రించి జనవరి చివరి రోజు నాడు సర్వే ప్రవేశపెడతాం. కాబట్టి ఈ సంవత్సరంలో కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చి విలువలు ఆర్థిక నిపుణులు అంచనా వేసి రాస్తారు. ఏంటిది? అంచనా వేసి రాస్తారు. కాబట్టి ఇక్కడ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అనే పదం మనం మెన్షన్ చేసినాం. ఏంటిది? లాస్ట్ ఇయర్ సర్వే ప్రవేశపెట్టే నాటికి. ఓకేనా? ఓకే. ఒక సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ 2024-25 ఆర్థిక సర్వే ప్రవేశపెట్టినాం కదా? రైట్. ఎప్పటి నుంచి తీసుకున్నాం? ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 ఫైనాన్షియల్ ఇయర్ అన్నాం. ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు నీకు అక్యురసీ విలువలు వచ్చినాయి కదా? రైట్. ఇక్కడ 2024లోని జనవరి, ఫిబ్రవరి, మార్చు ఈ 3 నెలల సమాచారం ఏం చేసినామండి? ఇక్కడ మనము ఊహించి రాసినాం. ఎందుకు? 2023 ఏప్రిల్ 1 టు 2024 మార్చి 31 వరకు మనకు సమాచారం కావాలి కదా? మరి 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చు ఈ 3 నెలలే కదా? ఈ 3 నెలల సమాచారాన్ని నువ్వేం చేసినావు? ఊహించి రాసినావు. ఏంటిది? ఊహించి రాసినావు కదా? ఈ ఊహించి రాస్తే దీని విలువలు ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చు నెక్స్ట్ ఇయర్లో జనవరి 2024లో మనకి ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31 వరకు అక్యురసీ విలువలు వచ్చినాయా లేదా? వచ్చినాయి, గడిచింది కాబట్టి. మరి ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చి విలువలు కూడా నీకు అక్యురసీ విలువలు, నిజ విలువలు వస్తాయా రావా? వస్తాయి. వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల సమాచారాన్ని నువ్వు ఈ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టేటప్పుడు ఏం చేస్తావు? గత ఆర్థిక సర్వేలో జనవరి, ఫిబ్రవరి, మార్చి విలువలు ఊహించి రాసినాం కదా? ఈ 3 నెలల విలువలు ఇక్కడ వచ్చిన అక్యురసీ విలువల్ని రెండింటిని కంపేర్ చేస్తారు. ఈ రెండింటిని పోల్చి ఈ రెండింటిని కంపేర్ చేసి విలువలలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఆ మార్పులు చేర్పులు చేస్తే అప్పుడు దానిని ఏ విధంగా మెన్షన్ చేస్తారంటే 2023-24 ఏంటిది? 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. ఎందుకు? నువ్వు అక్యురసీ విలువలు ఇక్కడ వచ్చినాయి, ఇక్కడనేమో ఊహించినావు. ఈ 2 విలువల్ని మనము ఏం చేసినామంటే పరిశీలించినాం. వీటి రెండింటిని కంపేర్ చేసి మళ్ళీ మార్పులు చేర్పులు చేసినాం. ఎన్నిసార్లు చేసినాము? ఒకసారి చేసినాం కాబట్టి మొదటి సవరించిన అంచనాలు అంటారు. ఏంటిది? మొదటి సవరించిన అంచనాలు అంటారు. దీనికి ముందు ఆర్థిక సంవత్సరం 2022-23 కూడా పోలిస్తే అప్పుడు అది రెండవ సవరించిన అంచనాలు. దీనికి ముందు 2021-22 ఇది థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అయితే ఇలా ప్రతి ఆర్థిక సంవత్సరం యొక్క అంచనాలు పోలిస్తే మొదటి సవరించిన అంచనాలు, రెండవ సవరించిన అంచనాలు, మూడవ సవరించిన అంచనాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అవుతుంది. ఏంటిది? అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. మనకి ఈ ప్రశ్నల పైన 10కి పైగా ప్రశ్నలు వచ్చినాయండి. మూడవ సవరించిన అంచనాలు, రెండవ సవరించిన అంచనాలు, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, పదే ప్రశ్నలో ఈ పదాలు రావడం జరిగింది. ఇవి గుర్తుంచుకోవాలి మనము. ఓకేనా?
మనకి ఈ టర్మినాలజీ పైననే మనకి క్వశ్చన్స్ ఉంటాయండి. వీటిని బేస్ చేసుకునే క్వశ్చన్లో మార్పు ఉంటుంది. ఆ మార్పును బేస్ చేసుకొని మీకు కింద ఆన్సర్ కూడా మారుతుంది. కాబట్టి క్వశ్చన్లో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఉందా, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉందా, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉందా, ఈ అంశాలను మీరు క్లియర్గా చదవాల్సిందే. ఏంటిది? క్లియర్గా చదవాల్సిందే. మనం ఇప్పుడు జిఎస్డిపి చూసినాం, ప్రస్తుత ధరలు చూసినాం, స్థిర ధరలు చూసినాం, వృద్ధి రేటు చూసినాం, తలసరి ఆదాయం చూసినాం, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ చూసినాం, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్ చూసినాం, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్ చూసినాం, థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్ చూసినాం కదా. క్లియర్గా మనం టాపిక్లోకి వెళ్ళి ఒక్కొక్క అంశాన్ని కూలంకషంగా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.